సరే అవన్నీ నెక్స్ట్ మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు, రాష్ట్ర ప్రభుత్వం ఏవైతే మార్పులు చేయదలుచుకుందో దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి క్లారిటీ ఉందనేది శ్రీనివాస్ గారు చెప్పారు. అట్లే ప్రతిపక్షంగా బీఆర్ఎస్ కున్న అభ్యంతరాలు వాళ్ళు చెప్పారు. ఇక్కడ బీజేపీ స్టాండ్ ఏంటి ఈ మార్పులు చేర్పుల గురించి? బీజేపీ నాయకులు ఎక్కడా కూడా బహిరంగంగా ఇప్పటివరకు అయితే దేని గురించి మాట్లాడలేదు. ఫలానా దాంట్లో మాకు అభ్యంతరం ఉంది అని చెప్పలేదు, మాకు ఓకే అని చెప్పలేదు. అసలు ఏంటి బీజేపీ స్టాండ్ దీని మీద? ముందుగా మీకు అలాగే యోయో టీవీ ప్రేక్షకులకి, ప్యానలిస్టులో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ఇప్పుడు 60 సంవత్సరాల నుండి పోరాటం చేస్తున్న తెలంగాణ గురించి, తెలంగాణ తెచ్చుకోవాలి, తెలంగాణ తెచ్చుకుంటే అభివృద్ధి బాగా అవుతుంది, తెలంగాణ ప్రజలందరూ కూడా బాగుపడతారని ఒక ఆలోచనతోటి మరి ఎన్నో సంవత్సరాలుగా 60 సంవత్సరాలుగా మనం ఎంతోమంది ఉద్యమకారులు, ఎంతోమంది అమరవీరులు, 1200 మంది పైన అమరవీరులు మరి వాళ్ళ త్యాగాల ఫలితంగా వచ్చిన ఏదైతే తెలంగాణ ఉందో ఆ తెలంగాణకి, ఈ తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు దగ్గర రేపు జూన్ 2కి 10 సంవత్సరాలు అవుతా ఉంది. ఈ జూన్ 2 తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సందర్భంగా వారందరికీ, మన తెలంగాణ ప్రజలందరికీ కూడా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. అట్లాగే ఈ చిహ్నాలు మార్చడం అనేది మరి అది రాజకీయంగా ఎట్లా నాకు తెలియదు, కానీ ముఖ్యంగా చెప్పాలంటే అంతకుముందు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఒకవేళ చిహ్నాలు ఎంబ్లం తయారు చేయాలన్నా, రాజముద్ర ఉండాలంటే బేసిక్గా ఆల్ పార్టీ మీటింగ్ ఒకటి పెట్టాలి. ఆల్ పార్టీ మీటింగ్ పెట్టిన తర్వాత అన్ని రాజకీయ పార్టీల ఒపీనియన్ తీసుకొని ఏం చేయాలి. ఎందుకంటే ఇది తెలంగాణ ఒక పార్టీ సొత్తు కాదు చెప్పాలంటే. ఆ రాజముద్ర అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలకి రేపొద్దున అదొక ఎంబ్లం, ఒక గుర్తింపు ఉంటుంది కాబట్టి దాన్ని అన్ని పార్టీల దగ్గర నుంచి ఒపీనియన్ తీసుకొని మరి రాజముద్రను తయారు చేయాలి. అప్పుడు కేసీఆర్ గారు మరి ఆల్ పార్టీ మీటింగ్ పెట్టకుండా మేము ప్రభుత్వంలో ఉన్నామని చెప్పేసి వారు ఒక చిహ్నాన్ని తయారు చేశారు. 10 సంవత్సరాలు అయింది. ఇప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత బేసిక్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ స్టాండ్ ఏంటంటే అది కాదు, చార్మినార్ కాదు, తర్వాత ఈ కళాతోరణం కాదు, మేము ఇట్లా పెట్టుకుంటాం, రైతుల గురించి వరి కంకులు పెట్టుకోవడం, తర్వాత ఎంతోమంది అమరవీరులు మరి చాలామంది త్యాగాలు చనిపోయారు, వాటి ఫలితంగా మనం అమరవీరుల స్తూపం గుర్తుంచుకోవాలని ఒక ఆలోచన అది కూడా పెట్టుకుంటున్నట్టు కనపడతా ఉంది. సో ఈ అంటే బేసిక్గా ఏంటంటే ఇప్పుడు కాదు, ఈ రాజముద్ర తయారు చేయడం అనేది, రాజముద్ర రేపు నెక్స్ట్ జనరేషన్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళకు కూడా ఒక ఆలోచన ఇచ్చే విధంగా రాజముద్ర తయారు చేయాలనేది పార్టీ స్టాండ్ ఉంటుంది. కానీ ఇంతవరకు అయితే ఆల్ పార్టీ మీటింగ్ ఎక్కడ పెట్టలేదు. మరి పార్టీ స్టాండ్ కూడా ఇంకా ఏం అడగలేదు కాబట్టి మేము కూడా ఇప్పుడు ఏం చెప్పలేము. దానికి ముఖ్యంగా ఏంటంటే మేము వాళ్ళని కోరుకునేది ఏంటంటే ప్రతి గవర్నమెంట్ వచ్చినప్పుడల్లా మార్పులు చేసుకుంటూ పోతే రేపొద్దున ఎక్కడ దాకా పోతాము మనం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి ఒక బ్రాండ్, ఒక చిహ్నము పర్మనెంట్గా ఉండాల్సిన అవసరం ఇప్పుడు ఉంది బేసిక్గా చెప్పాలంటే. సో దాన్ని చూసుకొని రేపొద్దున వచ్చే జనరేషన్స్ అన్నీ కూడా మరి ఇట్లా మేము తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత దీన్ని తయారు చేసుకున్నాం, దీన్ని ఎంబ్లం పెట్టుకున్నాం, రేపొద్దున అభివృద్ధి ఇలా జరుగుతుంది, రేపు ఉద్యోగాలు వచ్చాయి, అభివృద్ధి జరిగింది, ప్రజలందరూ బాగుపడ్డారు అనే విధంగా ఒకటి తయారు చేస్తే బాగుంటుందని ఆలోచన. సో ఎందుకంటే ఇప్పుడు మరి ఒక్కొక్క ప్రభుత్వానికి, మనుషులకి, పార్టీ లీడర్లకి, అహంకారానికి స్వాగతిస్తున్నారా లేదా అని ఇప్పుడు దీంట్లో స్వాగతించడం అనేది చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పిలవాలి, పార్టీ మీటింగ్ పిలవాలి, ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాలి. పార్టీ స్టాండ్ చెప్తుంది, తప్పకుండా డిస్కస్ చేసిన తర్వాత చెప్తుంది. పార్టీల అతీతంగా అందరిని పిలిచిన తర్వాత మాట్లాడితే బాగుంటుందని ఆలోచన. సరే, పార్టీలకి మిమ్మల్ని పిలిస్తే మీరేం అభిప్రాయం చెప్తారు? ఇదంతా ఓకే, మీరు పార్టీలకు వెళ్ళిన తర్వాత ఏం చెప్తారు ఏంటి అనేది మీరు అక్కడ మాట్లాడుకుంటారు. కానీ ఏదైతే లాస్ట్ టైం ఉన్న దాంట్లో కాకతీయుల కళాతోరణంలోనూ వీటిలన్నింటిలో కూడా రాజరిక ముద్ర ఉంది అనే దాంట్లోనే ఇప్పటి ప్రభుత్వం మారుస్తుంది. మీరు దాన్ని ఏకీభవిస్తున్నారా? ఒకటి అక్కడ చార్మినార్ గురించి మాట్లాడారు. చార్మినార్ ఒకళ్ళు చారిత్రక కట్టడం అయినా కూడా అప్పట్లో నిజాం రాజులు ఎవరు ఉన్నారు వాళ్ళు కట్టుకున్నారు. నాకు తెలిసినంత వరకు ఈ ప్లేగు వ్యాధికి చిహ్నంగా గుర్తుంచుకునేలాగా కట్టడం అనేది తప్పు. అది పెట్టడం అనేది కూడా తప్పు, డెఫినెట్గా చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు సోదరుడు చెప్పినట్టుగా ఒకవేళ ప్లేగు వ్యాధి వస్తే హాస్పిటల్స్, డాక్టర్స్ పెంచాలి, నర్సులు పెంచాలి, మందులు